హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమణ కొండ్ర. 3 డేస్ బ్యాక్ ఒక బ్రదర్ మెసేజ్ చేశారండి. అన్నా, నేను రైల్వే గ్రూప్ డీకి అప్లై చేశాను. కాకపోతే రైల్వే బోర్డ్ నుంచి ఒక మెసేజ్ అయితే వచ్చింది, టెక్స్ట్ మెసేజ్. యువర్ నాట్ కంప్లీట్ యువర్ ఆధార్ సీడింగ్ అని. అంటే ఏంటని నన్ను అడిగారు. ఆధార్ సీడింగ్ అంటే ఏం లేదండి, మీరు రైల్వే బోర్డుకి అప్లై చేసినప్పుడు ఎగ్జామ్ ఫీజు ఒక 500 కడతారు కదా. మీరు ఏ నెట్ సెంటర్కి వెళ్తే ఆ నెట్ సెంటర్ వాళ్ళు కడతారు కదా. సో ఆ నెట్ సెంటర్ వాళ్ళు కట్టిన అమౌంట్ మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్‌కి రావాలంటే ఆధార్ సీడింగ్ తప్పనిసరి అండి. ఆధార్ లింక్ అయ్యి ఉంటే మీ బ్యాంక్ అకౌంట్‌కి వస్తది. ఒకవేళ మీరు అప్లై చేయకుండా నెట్ సెంటర్ వాళ్ళు అప్లై చేశారనుకుంటే వాళ్ళ అకౌంట్‌కి వెళ్ళిపోద్ది, ట్రాన్స్‌ఫర్ అయిపోద్ది మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత. సో అందుకనేసని మీ నంబర్ నుంచి మీరు ఆధార్ కార్డ్ సీడింగ్ చేసుకోండి. అది ఎలా అనేది నేను చెప్తాను. ఒకవేళ మీరు అప్లై చేసుకుంటే ఓకే, నో ప్రాబ్లమ్. లేదంటే ఇది రీల్ చూసి మీరు అప్లై చేసుకోండి. అలాగే మన ఫ్రెండ్స్ ఎవరైనా గ్రూప్ డీకి అప్లై చేసినోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఈ ఆధార్ సీడింగ్ ఎలాగో చేయాలో చెప్పండి. సో ఎలా చేయాలో చెప్తాను. ఈ రీల్ చూసుకోండి ఒకసారి. ఫస్ట్ ఇలా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఎన్పిసిఐ అని కొట్టండి. ఎన్పిసిఐ అని కొట్టారు కదా, ఇక పైన కనిపిస్తుంది కదా ఎన్పిసిఐ అని ఆల్రెడీ చేశాను. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తారు. ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. దీని తర్వాత కస్టమర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ కిందకి రండి, భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇలా స్క్రోల్ అవుతుంది, కిందకు వస్తారు, స్క్రోల్ చేసుకుంటారు కదా. ఇక్కడ ఆధార్ సీడింగ్ అండ్ డీసీడింగ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా అడుగుతుంది ఆధార్ నెంబరు. మీరు మీ ఆధార్ నెంబరు టైప్ చేయండి. టైప్ చేస్తున్నారు కదా. దీని తర్వాత ఇలా కిందకి రండి, మీకు ఆధార్ సీడింగ్ డీసీడింగ్ అని అడుగుతుంది. సీడింగ్ అని క్లిక్ చేయండి. మీది ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ మీద క్లిక్ చేయండి. తర్వాత అకౌంట్ నెంబర్ మీద క్లిక్ చేయండి. తర్వాత కన్ఫర్మేషన్ అకౌంట్ నెంబర్ మీద క్లిక్ చేయండి. చేసి ఇక్కడ ఓకే అని చేసి టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్న తర్వాత కిందకి ఎలా స్క్రోల్ చేస్తే క్యాప్చా అడుగుతుంది. ఈ క్యాప్చాని కిందన ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే మీ ఆధార్ సీడింగ్ అయిపోద్ది. మీరు ఎగ్జామ్ రాసిన వెంటనే రైల్వే వాళ్ళు మీ అకౌంట్లోకి అమౌంట్ వేసేస్తారు. సో జాగ్రత్తగా